అవుద్ది, ఎందుకు వస్తాడు అనేది స్టోరీ. ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా బాగుంటుంది. వైట్ షర్ట్ వేసుకొని బ్లడ్ బాత్ చూపిస్తాడు. ఇంటర్వెల్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్, అలా కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. మెయిన్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీస్ బీజిఎం. తమన్ బై బీజిఎం ఉంటుంది వేరే లెవెల్. హీరోయిన్కి అంత స్కోప్ లేదు, కానీ ఉన్నంత వరకు ఓకే, షీఈ్ గుడ్. ఇప్పుడు పూర్తిగా నెగటివ్స్కి వచ్చేద్దాం. ఇది ఫ్యాన్స్ కోసం తీసిన మూవీనా లేదా అందరి కోసం తీసిన మూవీనా అర్థం కాలేదు. రీజన్స్ లేకుండా ఆ ఎలివేషన్స్ ఏంటో అర్థం కాలేదు. హీరో మార్షల్ ఆర్ట్స్లో పెద్ద తురుమని చూపించారు కదా, కానీ అసలు ఎలా అయ్యాడో అనేది ఏం బ్యాక్ స్టోరీ లేదు. ప్రతి 5 minutesకి హీరోకి భజన చేస్తారనమాట సైడ్ క్యారెక్టర్స్, కానీ ఆ భజనకి పర్ఫెక్ట్ బ్యాక్ స్టోరీ లేదని నా ఫీలింగ్. అవసరం లేని సీన్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ విలన్ భయ అసలు ఇంపాక్టే లేదు విలన్తో. విలన్కి ఇచ్చే ఎలివేషన్స్కి అతనికి అసలు సంబంధమే ఉండదు. అసలు స్టోరీ లేని ఈ మూవీని మళ్ళీ యూనివర్స్లో ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అసలు ఈ మూవీలో హీరో సూపర్ హీరో. ఎంతమంది వచ్చినా హీరోకి ఏం అవ్వదు. హీరో ఇమ్మోర్టల్. అసలు వస్తాడు, నరుకుతాడు, రిపీట్, వస్తాడు, నరుకుతాడు, రిపీట్. సో మనకి ఆల్రెడీ తెలిసిపోద్ది ఇప్పుడు హీరో వెళ్ళి విలన్ చంపేస్తాడని. కానీ ఆ సీక్వెన్స్ గిట్ట అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు నాకైతే. సో ఒక్కటే భయ్యా, రీజన్ కావాలి, రీజన్ ఉండాలి. అంటే హీరో ఇంత పవర్ఫుల్ ఉన్నప్పుడు ఇంత పవర్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఎలా అయ్యాడు, అసలు ఏమైనా చూపించాలి కదా, ఏం చూపించలేదు. అంతే, అదే నా ప్రాబ్లం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నా ఒపీనియన్, మీ ఒపీనియన్స్ ఏమైతే లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ కాకపోయినా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5.